ఇక గుంటూరులోని జీజీహెచ్ లోను పరిస్థితి దారుణంగా ఉంది. సరిపడా స్ట్రెచర్లు, వీల్ చైర్స్ లేక ఒకే స్ట్రెచర్ లో 3 కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. మరోవైపు ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది. ప్రాణవాయువు లేక కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మార్చురీ కూడా నిండిపోతోంది. చనిపోయిన వారి కోసం మార్చురీ దగ్గర ఎదురు చూస్తున్నారు బంధువులు. మరోవైపు కరోనా బాధితులు పెరగడంతో అంబులెన్సులు కూడా అందుబాటులో లేక పేషెంట్లను ఆటోల్లో తరలిస్తున్నారు. గుంటూరులోని జీజీహెచ్ లో పరిస్థితి దారుణంగా ఉంది. సరిపడా స్ట్రెచర్లు, వీల్ చైర్స్ లేక ఒకే స్ట్రెచర్ లో 3 కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. మరోవైపు ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది. ప్రాణవాయువు లేక కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మార్చురీ కూడా నిండిపోతోంది. ఇక చనిపోయిన వారి కోసం మార్చురీ దగ్గర వారి బంధువులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులు పెరగడంతో అంబులెన్సులు కూడా అందుబాటులో లేక పేషెంట్లను ఆటోల్లో తరలిస్తున్నారు. ఇక దేశంలో కరోనా సంక్షోభ పరిస్థితులు, హైకోర్టులకు లాక్డౌన్ విధించే అధికారాలపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. దేశంలో కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే. కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. కాగా దేశంలో కరోనా కేసుల అంశంపై సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. సిజేఐ బాబ్డే నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.